హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో లాంగ్ టైమ్ నో సీస్. అండ్ నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, డిఎమ్స్ వచ్చాయి. ఒక స్టిపులేటెడ్ డైట్ వీడియో కావాలి, నువ్వు ఏం తింటున్నావు అనేది చాలా మంది నన్ను అడిగారు కూడా, పర్సనల్ గా కూడా. ఈ వీడియోలో నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అనేది ఎట్లా ఉంటుంది, నా ఒక క్యాలరీ బడ్జెట్ లో నా ఎలొకేషన్ ఆఫ్ ఫుడ్ నేను ఎట్లా చేశాను, నా ఫుడ్ ని ఎలా డివైడ్ చేసుకొని ఎట్లా పెట్టుకున్నా, ఒక క్యాలరీస్ ని ఎలా కంప్లీట్ చేశా బై ఎండ్ ఆఫ్ ద డే, ఇవన్నీ నేను క్లియర్ గా ఒక బ్లూ ప్రింట్ లాగా ఇస్తాను నేను మీకు. సో మేక్ షూర్ టు స్టిక్ టిల్ ద ఎండ్, యూ విల్ కేమ్ టు నో. అండ్ నౌ నేను 3000 క్యాలరీస్ నేను కన్జ్యూమ్ చేస్తున్నాను. వై దిస్ అని అంటే, మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఆర్ షార్ట్స్ చూసుంటే, ఒక బల్కింగ్ సిరీస్ లో ఐ వాంట్ టు లోడ్ ఎక్స్ట్రా క్యాలరీస్. ఇది ప్రతి ఒక్కరికి వర్క్ అయిద్దా అంటే నో, ఇది ప్రతి ఒక్కరికి వర్క్ అవ్వదు. ఇది నా మెటబాలిజం బట్టి, నా ఒక బాడీ రియాక్షన్ బట్టి నేను నాకు 3000 క్యాలరీస్ అనేది నా బాడీకి అడాప్ట్ అయింది. సో ఇది మీకు అడాప్ట్ అవుతుందో లేదో అనేది నాకు తెలీదు. సో యూ కీప్ ట్రైల్ అండ్ ఎర్రర్ చేస్తా ఉండండి. యూ కేమ్ టు నో వెరీ వెల్. టు మై బ్రేక్ఫాస్ట్, నా ఫస్ట్ మీల్ వచ్చేసి ముస్లీ షేక్. ఒక వెరీ బిగ్ డిస్క్లైమర్ చెప్పాలి, నేను ఈ యొక్క పర్టికులర్ బ్రాండ్ ని నేనేం ప్రమోట్ చేయట్లేదు, నేను అలా అని చెప్పి నేనేం స్పాన్సర్ కూడా చేయట్లేదు. సో నేను ఇది రికమెండ్ కూడా చేయను, ఇదే తీసుకోండి అని చెప్పి. మార్కెట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ముస్లీస్, ఓట్స్ ఇవన్నీ ఉన్నాయి, మీరు ఇవి ఏదైనా తీసుకోవచ్చు. నేనేంటంటే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్న ఒక 2 kg ప్యాకెట్. ఓకే, టేస్ట్ నాకు అంత నచ్చదు, ఇది వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పి నేను యూస్ చేస్తున్నా. దీని ఒక ఇంగ్రీడియంట్స్ టేబుల్ కనుక మీరు రిఫర్ చేసుకుని, సిమిలర్ గా ఉన్నాయి కూడా, మీరు యూ కెన్ హ్యావ్ దట్ ఆల్సో. ఓట్స్ కానీ ఈ బ్రాండ్ లో ముస్లీ అనే కాదు, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, దీని ఒక సేమ్ ఇంగ్రీడియంట్స్ టేబుల్ దాంట్లో కూడా ఉంటే తీసుకోవచ్చు. అన్నిటికీ సేమ్ గా ఉంటుంది, ప్రోటీన్ కానీ ఫైబర్స్ కానీ. సో దట్స్ వై ఐ ప్రిఫర్ ముస్లీ ఆర్ ఓట్స్, ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ బ్రాండ్. సో చూసారు కదా, ఫైనల్ గా ఇలా వస్తుంది. సో ఇందులో 100 grams ఆఫ్ ముస్లీ అండ్ అప్రాక్స్ 200 grams ఆఫ్ మిల్క్, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ మీల్. అండ్ నేను ముందే చెప్తున్నాను, ముస్లీ ఆ షేక్ అయితే బాగోదు, ఎందుకంటే గ్రెయిన్స్ గానే ఉంటుంది. ఈ ప్లేస్ లో మీరు ఓట్స్ తీసుకొని చేసుకోవచ్చు. నాకేంటంటే ప్యాకెట్ ఉండిపోయింది కాబట్టి యూస్ చేస్తున్నాను. సో బట్ నేను రికమెండ్ చేయట్లేదు, నేను ఏ బ్రాండింగ్ కూడా స్పాన్సర్డ్ కూడా చేయట్లేదు. ట్రై చేయండి, ఒకవేళ మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే ఇట్స్ ఓకే, ఫైన్. బట్ వేరే కూడా ఉన్నాయి మార్కెట్లో. సో ఇది నా ఫుడ్ ప్లేట్. 450 grams ఆఫ్ వైట్ రైస్, 150 grams ఆఫ్ మటన్ కర్రీ, వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్. ఈ వెజ్జీస్, ఈ ఫ్రూట్స్ అనేది మన ఒక గట్ హెల్త్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. చికెన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తా ఉంటా. నవేడేస్ యొక్క బర్డ్ ఫ్లూ సంథింగ్ వచ్చింది కాబట్టి కంప్లీట్లీ ఇంట్లో చికెన్ బ్యాన్ అయింది. అండ్ ఈ వీడియో నాన్ వెజ్ లవర్స్ కి టార్గెట్ అవుతుంది. అండ్ ఎవరైనా వెజిటేరియన్స్ గానీ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, పక్కా దీని మీద కూడా ఒక వీడియో పక్కా చేద్దాం మనం. మన మీల్ 300 grams ఆఫ్ బ్రౌన్ బ్రెడ్ అండ్ 2 scrambled eggs. మన ప్రీ వర్కౌట్ పౌడర్సే కాకుండా కొంచెం ఇలాగ ఒక ఫుడ్ ఓరియంటెడ్ గా కూడా మనం కన్జ్యూమ్ చేసుకుంటే, ఆ ఒక కార్బోహైడ్రేట్స్, ఆ గ్లూకోజ్ అనేది మన బాడీలోకి వెళ్ళి కొంచెం ఇంకా మనకి పర్ఫార్మెన్స్ కి ఎన్హాన్స్ చేస్తుంది అండ్ మనకి పుష్ ఇస్తుంది. ఇట్ రియల్లీ హెల్ప్స్, వన్స్ ట్రై. దీంతో పాటు నేను ఒక ప్రోటీన్ షేక్ కూడా తీసుకుంటున్నాను. వై దిస్ అని అంటే, నేను ఆల్రెడీ ఈ బ్రాండ్ లో నేను చాలా షేక్స్ వాడాను, లైక్ బయోజైమ్, పిఆర్, ఇవన్నీ నేను యూజ్ చేశాను. అదర్ రీజన్ వచ్చేసి ఇట్ ఈస్ అఫోర్డబుల్ ప్రైస్. మనకి ఇచ్చే స్కూప్ సర్వింగ్ లో 30 grams ఆఫ్ స్కూప్ కి 24 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అదే వేరేవైతే అట్లా ఉండవు, కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ ఉండిద్ది. సో అవి కొంచెం త్వరగా అయిపోద్ది, ఇది కొంచెం త్వరగా అవ్వదు. సో అందుకే. అండ్ ప్లస్ ఇది అన్ఫ్లేవర్డ్. ఇంకోటి మెయిన్, ఇదైతే స్పాన్సర్డ్ గానీ ఈ రికమెండేషన్ అయితే కాదు. ఇది అసలు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఎవరికి ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నా అని చెప్పి ఇదే వాడాలని నేను చెప్పను. ప్రోటీన్ లో ఏమి ఉండదు, ఇట్ జస్ట్ కంప్లీట్ అవర్ డైలీ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ గోల్, అంతే. దానికి మించి ఇంకో మ్యాజిక్ అయితే ఏం చేయదు. మీరు ఈ బ్రాండ్ అనే కాదు, మీరు ఏ బ్రాండ్ వాడినా అంతే. కానీ అందులో ఒక ఇంగ్రీడియంట్స్ టేబుల్ ఒకసారి చెక్ చేసుకొని మీరు చూసుకోండి. ఏ ఫుడ్ అయినా అంతే. మనం ఈ క్విక్ మీల్ తినేసి మన జిమ్కి వెళ్ళిపోదాం. డిన్నర్ డన్. సో ఈ యొక్క బల్కింగ్ లో ఇది ఒక డౌన్ సైడ్, కార్బోహైడ్రేట్స్ లోడ్ చేస్తానే ఉండాలి ఈ యొక్క ప్రాసెస్ లో. దట్స్ వై యూజ్ టు ఈట్ వైట్ రైస్, ఎందుకంటే అదొక సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఈజీగా డైజెస్టబుల్ అయిపోతుంది. అండ్ ఇది ఒకటనే కాదు, అండ్ ఆల్టర్నేట్ డేస్ నేను రోటీ, చపాతి,
విత్ ప్రోటీన్ రిచ్ కర్రీస్ ఏదైనా అట్లా తీసుకుంటాను. సో ఫైనల్లీ మీ అందరికి ఒక ఓవర్వ్యూ వచ్చి ఉండొచ్చు హౌ ద ఫుడ్ ఈజ్ అలొకేటెడ్. ఇప్పుడు ఏ ఫుడ్ అయితే నేను కన్జ్యూమ్ చేశాను, పర్టికులర్ గా ఈ ఫుడ్ ఏ తినండి, ఈ సప్లిమెంట్స్ వేసుకోండి అని చెప్పి నేను ఎవరికి రికమెండ్ చేయను. అండ్ ఐఎమ్ నాట్ స్పాన్సర్డ్ ఆల్సో. అందుకే నేను తిన్న ఫుడ్ దాని ఇంగ్రీడియంట్స్ టేబుల్ ని ఒకసారి రిఫర్ చేయండి. సేమ్ దాని ఒక న్యూట్రిషన్ వాల్యూస్ దేంట్లో ఉన్నాయో మీరు ఆ ఫుడ్ ని మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు, రిప్లేస్ చేసి చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఇదే తినండి అని అయితే అసలు అక్కడా లేదు. ఎందుకంటే ఐ ఫీల్ దట్ ఐ లైక్ దట్ ఫుడ్. ఎందుకంటే నాకు నచ్చింది ఆ ఫుడ్, మీకు నచ్చకపోవచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఒకసారి ట్రై చేయండి. రోడ్ మ్యాప్ అయితే ఇది, ట్రయల్ చేస్తా ఉండండి. యూ మైట్ గెట్ ద గుడ్ రిజల్ట్ in long term. If you find this video informative, make sure to hit that like and subscribe button and share also. ఎవరైతే డైట్ కోసం కావాలనుకుంటున్నారో, డైట్ కోసం చూస్తున్నారో వీడియోస్, వాళ్ళకి కూడా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏంటి మీకు ఏదైనా డైట్ వీడియోస్ కావాలన్నా కూడా చేయండి, లైక్ బల్కింగ్ అయింది, కట్టింగ్, మెయిన్ గెయినింగ్, సో ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, పక్కాగా ఐ విల్ రీచ్ అవుట్ టు యూ. మీకు ఏదైనా ఆన్లైన్ ట్రైనింగ్ గురించి కూడా క్వెరీస్ ఏదైనా కావాలి అని అనుకున్నా కూడా నేను మీకు కింద లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అవుట్ అవ్వచ్చు. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. We will build together, we will grow together.